హలో అండి, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ రైట్ టైంలో రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందిస్తుందండి. చక్కగా మీరు ఏం కావాలి అని కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ తప్పకుండా మీ విషెస్ అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేస్తుందండి. 100% ఇదైతే జరుగుతుంది. మీరు నమ్మకంతో ఎంత యూనివర్స్కి బిలీవ్ చేసి అడుగుతున్నారో అక్కడ అదే జరుగుతుందండి. సో మీరు నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి, లైక్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఎనర్జీస్ అన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి. యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో ఆల్రెడీ నేను లాస్ట్ అంటే నిన్న కాకుండా మొన్న రీడింగ్లో కూడా సేమ్ కార్డ్ రిపీట్ అయిందండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. అంటే డీప్ ఇష్యూస్ వల్ల ఏదో సమ్ పర్సనల్ ఇష్యూస్ కానీ, అంటే పర్సనలే అన్నీనా, ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉన్నా మీరు పర్సనల్గానే బాధపడతారు. లేదు ఎమోషనల్ బాండింగ్ విషయంలో, అంటే రిలేషన్స్ విషయంలోనైనా కూడా పర్సనల్గానే బాధపడతాం. ఎవరమైనా అంతే కదండి. ఏది జరిగినా కూడా డబ్బు లేకపోయినా మనసు మీదే పడుతుంది దెబ్బ, బాధ. శరీరం మీద, మనసు మీద పర్సనల్గానే మనమే పడతాం. అలానే ఆరోగ్యం లేకపోయినా, లేకపోతే రిలేషన్స్ కరెక్ట్గా లేకపోయినా, ఏదైనా కూడా. సో మీరు ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే సమ్ పర్సనల్ ఇష్యూస్ వల్ల మీకు ఎలా ఉందంటే చాలా చాలా పెయిన్ అనేది ఉంది అని చెప్తుంది. అండ్ ఇంకొకటి ట్రయాంగిల్స్ చూపిస్తుంది. లవ్ స్టోరీస్ ట్రయాంగిల్స్ అని చెప్తుంది. ఎందుకంటే ట్రయాంగిల్స్ చూపిస్తుందంటే ఏంటంటే మీ సోల్మేట్కి మీకు మధ్యలో ఎవరో ఒకరు రావటం, థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మీ సోల్మేట్ మిమ్మల్ని చాలా సఫర్ చేయడం, చాలా బాధ పెట్టడం, ఇట్లాంటివి కూడా సిచ్యువేషన్స్ జరిగాయి అని చెప్తుంది. సో మీలో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా కూడా ఈ పాయింట్స్ కనెక్ట్ అయితే కనుక నాకు కామెంట్లో తెలియచేయండి. అండ్ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేస్తున్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో యూనివర్స్ ఇప్పుడు మీకు ఏం చెప్పబోతుందంటే మీ లైఫ్లో చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఎలా స్టార్ట్ అవుతుందంటే సెల్ఫ్ లవ్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేస్తారంట. అంటే ఇప్పటి వరకు మీరు పెయిన్ని ఫీల్ అవుతున్నారు, మీరు చాలా చాలా స్ట్రగల్ని ఫేస్ చేస్తున్నారు. అది పర్సనల్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్ అయినా, అంటే జాబ్ లేక, లేకపోతే జాబ్ ఉన్న జాబ్లో కూడా సాటిస్ఫాక్షన్ లేక, ఇలా కెరియర్ పరంగా అయినా అయి ఉండొచ్చు, లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అయినా అయి ఉండొచ్చు, లేదా రిలేషన్షిప్స్లో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తోనైనా అయి ఉండొచ్చు. మీ పార్ట్నర్కి మీకు, మీ సోల్మేట్కి మీకు మధ్య థర్డ్ పార్టీ పెడుతున్న డిస్టర్బెన్సెస్ వల్ల అయినా అయి ఉండొచ్చు. ఇట్లాంటి ఇష్యూస్ అయితే జరిగాయి. మీ పెయిన్ అనేది మీకు చాలా భరిస్తున్నారు. బట్ ఇప్పుడుతో ఆ పెయిన్ అనేది స్టాప్ అయిపోతుంది. ఎలా ఉంటుందంటే మీ కొత్త లైఫ్ అనేది మీకు స్టార్ట్ అవ్వబోతుంది. అందులో ఎలా ఉంటారంటే ఇప్పటి వరకు మీరు మీ ఫోకస్ అంతా మీరు కావాలి అనుకున్న దాని మీదే పెట్టారు, కానీ మీ మీద మీరు ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేసుకోలేదని చెప్తుంది యూనివర్స్. సో ఇక మీదట మీరు ఎలా ఉంటుందంటే మీ లైఫ్ స్టైల్ మీ మీద మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేషన్ చేసుకుంటారంట. మీ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసుకోకపోవడం వలన మీ హెల్త్ దెబ్బతింది, మీ డబ్బు పోయింది, మీకు మనశ్శాంతి లేదు, ఇట్లాంటివన్నీ ఇప్పుడు మీరు రియలైజ్ అవుతారు. మీ లైఫ్లో ఆ చేంజ్ అయితే చాలా చాలా బెస్ట్గా అలాంటి చేంజ్ అనేది వస్తుంది. అది కూడా ఎలా ఉంటుంది అంటే ఒక ఎథికల్ వేలో, అంటే ఇంకా ఎలా అంటే ఒక మోరల్ వేలో అని అంటే దేవుడు నాకు కళ్ళు తెరిపించాడు, లేకపోతే యూనివర్స్ నాకు కళ్ళు తెరిపించింది, ఇది నా అంత నాకు లైఫ్లో జరుగుతున్న మార్పు కాదు అని గుర్తిస్తారంట. అంటే అట్లాంటి చేంజ్ అనేది మీ లైఫ్లో జరుగుతుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉంటారంటేనంట ప్రతి దాన్ని కూడా ఇప్పుడు వరకు మీరు డిపెండెడ్గా ఉంటారు, ఒకరి మీద ఆధారపడిపోయి వాళ్ళు బాగుంటేనే మేము బాగుంటాం, వాళ్ళు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాం, లేదా వాళ్ళు తింటేనే మేము తింటాం అన్నట్లు ఉంటాయి. మీరు ఎలా ఉంటారంటే ఏమీ పర్వాలేదు, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇండివిజువల్గా ఉంటాను, నన్ను నేను సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటాను, అన్నీ సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటాను, నా లైఫ్లో ఫస్ట్ నన్ను నేను గుర్తించుకొని నాలో ఏ టాలెంట్ ఉందో దాన్ని నేను బయటకు తెచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ నన్ను నేను ఏ విషయంలోనూ కూడా డిఫెన్స్ చేసుకోగలుగుతానంటే ఏదైనా ఆపద వచ్చినప్పుడు,
లేకపోతే ఎవరి నుంచైనా ఏదైనా అటాక్స్ జరుగుతున్నప్పుడు మీకు ముందుగానే ధైర్యం అనేది తెచ్చుకొని పలానా పర్సన్ నుంచి నాకు ఇబ్బంది ఉంది, లేకపోతే పలానా వ్యక్తి వలన నాకు కొంత ఇబ్బంది అనేది జరుగుతుంది, సో నేను వాటి నుంచి నన్ను నేను డిఫెన్స్ చేసుకోగలిగిన స్టేజ్కి నేను వెళ్ళగలుగుతాను అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉందంటే ఇండిపెండెంట్ అండ్ ఏదైనా కూడా ఎలాంటి డెసిషన్ అనుకున్నా కూడా ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ దానివల్ల ఎలాంటి ప్రాబ్లం వస్తుంది అని మీరు అందరూ భయపెడుతున్నా, లేకపోతే మీకు తెలిసిన పర్వాలేదు, ఇప్పుడు నన్ను నేను గౌరవించుకోవాలి, నన్ను నేను ప్రేమించుకోవాలి, సో దట్ నేను ఏం చేస్తాను, ప్రతి విషయంలో కూడా నేను ఇండిపెండెంట్గా ఉంటాను. నేను నా డెసిషన్స్ని ఎవరి మీద, అంటే ఇంతకుముందు సిచ్యువేషన్లో మీరు ఎలా ఉండేవారంటే పక్క వాళ్ళకి ఏది ఇష్టమైతే అదే మీరు ఫాలో అయిపోయేవాళ్ళు. వాళ్ళు బాధపడతారనో, లేకపోతే వాళ్ళకి ఇష్టమనో, లేకపోతే వాళ్ళు మీకు ఇష్టమనో, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వల్ల మీరు వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారంట. కానీ ఇప్పుడు నుంచి మీ లైఫ్లో మీరు ఏ చేంజ్ చేసుకుంటున్నారంటే పక్క వాళ్ళ ఇష్టాలతో, పక్క వాళ్ళ ప్రమేయాలతో కాదు, నేను ఇండిపెండెంట్గా నేను ప్రతి డెసిషన్ తీసుకుంటాను, నేను ఇండిపెండెంట్గా ప్రతిదీ ఆలోచించి డెసిషన్ తీసుకుంటాను, దాన్ని ఎవరికి అనిపించినా నాకైతే అవసరం లేదు, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి, నేను ఈ పెయిన్ నుంచి బయటపడాలి అని అలాంటి చేంజ్ అయితే మీ మైండ్లో మీ లైఫ్లో జరుగుతుంది అని అయితే యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎలా చెప్తుందంటే ఏది ఎలా జరిగినా కూడా అన్ని విషయాలలోనూ కూడా అంటే ఇది మీ మీద మీకు నమ్మకం పెంచుకున్నా కూడా అది ఎలా అంటే దయ ఉంటుందంట మీ మనసులో. ప్రతి ప్రాణి మీద కూడా చాలా చాలా ఒక కైండ్ అనేది, అంటే ఒక జాలి గుణము, ఒక దయా స్వభావం, ఎవరైనా ఏదైనా అడిగినా చేసినా, అంటే మిమ్మల్ని మీరు ఇంతకుముందు కూడా మీరు జాలిగానే దయతోనే ఉండేవారండి, కానీ అప్పుడు మీరు మోసపోయారు వాటి వలన. కానీ ఇప్పుడు మీరు తెలివి తెచ్చుకుంటారు, మార్పు చెందుతారు, ఫస్ట్ మీ యొక్క స్ట్రాటజీని మారుస్తారు. ఎలా అంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్యాంపర్ చేసుకోవడం, మిమ్మల్ని మీరు మంచిగా చూసుకోవడం, ఇవన్నీ చేస్తూ నెక్స్ట్ ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ప్రతి డెసిషన్ని మీరే ఓన్గా తీసుకోగలుగుతారు, మీ లైఫ్ని మీరు సెక్యూర్ చేసుకోగలుగుతారు. ఎవరైనా ఏదైనా అంటున్నప్పుడు వాళ్ళని డిఫెన్స్ ఆగండి, ఇంకెక్కడతో చాలు అన్నట్లుగా, వాళ్ళు ఏదైనా అటాక్ చేసినా, వాళ్ళు ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, లేకపోతే మనసు గాయపరిచినట్టు మాట్లాడినా, ఆ డిఫెన్స్ అనేది సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే అపోజ్ చేయడం, మీ వరకు అది రానివ్వకుండా అడ్డుకోవడం, ఇట్లాంటిది స్ట్రాంగ్ ఎనర్జీస్ మీలో స్టార్ట్ అవుతాయి, ఆ చేంజ్ అనేది జరుగుతుంది. అని అంత స్ట్రాంగ్ అయ్యి ఇండిపెండెంట్గా ఉన్నప్పటికీ కూడా మీరేమీ మారిపోరు. మీ మనసులో అయితే ఎలా ఉంటుందంటే బయటకి కనిపించకపోవచ్చు, లేదా కానీ మనసు మాత్రం చాలా సున్నితంగా ఉంటుందంట. అంటే ప్రతి ప్రాణి మీద కూడా, అది ఈవెన్ ఒక బర్డ్స్ అవ్వచ్చు, లేకపోతే హ్యూమన్ బీయింగ్స్ అవ్వచ్చు, యానిమల్స్ అవ్వచ్చు, హ్యూమన్ బీయింగ్స్ అవ్వచ్చు, ఎవరి మీదైనా కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, కానీ దాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చెయ్యరు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది, వాళ్ళకి ఎందుకు ఇలా అయ్యింది, వాళ్ళు నా లైఫ్లో ఏం చేశారు, పోనీలే వాళ్ళు నన్ను బాధ పెట్టినా నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, ఇట్లాంటి ఒక జాలి భావన అనేది, అంటే అంత మంచి మైండ్ సెట్ మీలో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరు బయటకి ఎవరి విషయం పట్టించుకోలేనట్లు అనిపించినా కూడా అందరి గురించి కన్సర్న్ అనేది మీ మనసులో ఉంటుందంట. అంటే వాళ్ళు ఎలా ఉన్నారో, వీళ్ళు ఎలా ఉన్నారో, నన్ను కాదనుకొని వెళ్ళిపోయారు, లేకపోతే నన్ను ఆ జాబ్లో ఎంత ఇబ్బంది పెట్టారు, వాళ్ళ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉందో, ఇట్లాంటివన్నీ కూడా మీకు ఎలా అనిపిస్తాయంటే మీకు కన్సర్న్ అనేది ఉంటుంది. అంటే ఎవరిని ఎక్కడా కూడా వదిలిపెట్టరు, మనసులో ఉంటుంది, కానీ బయటికి మాత్రం చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా చాలా స్టబాన్ పర్సన్గా తయారవుతారు అనేది యూనివర్స్ చెప్తుంది. సో అదే కదండి మనకు కూడా కావాల్సింది. మనకి ప్రతి విషయంలోనూ కూడా ఎవరికి వాళ్ళు స్ట్రాంగ్ అయ్యి మనల్ని మనం చూసుకున్నప్పుడే మనం పక్క వాళ్ళని కూడా చూడగలుగుతాం. సో అట్లాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో ఆ చేంజ్ అనేది జరగబోతుంది అని యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీ లైఫ్లోకి నమ్మకంతో కలిగిన వ్యక్తులు మీకు రావడం, అంటే మంచి లైఫ్ పార్ట్నర్ రావడం, మ్యారేజెస్ వరకు వెళ్ళడం, మీ రిలేషన్షిప్స్ మ్యారేజెస్కి వెళ్ళడం, అండ్ ఇంకా మెచ్యూర్డ్గా ఉండటం, ఇంకా మీరు కోరుకున్న ప్రతీదీ కూడా ఎలా అంటే మీరు ఆలోచించే విధానం కూడా ఎలా ఉంటుందంటే ప్రతి విషయంలోనూ కూడా దేవుడు మనకి ఏది ఇస్తే అదే మన దగ్గరికి వస్తుంది. ఇన్ కేస్ మీరు గాడ్ అయితే గాడ్, లేదా యూనివర్స్ అయితే యూనివర్స్. యూనివర్స్కి నేను ప్రతి దాంట్లోనూ కూడా నేను విల్లింగ్గా ఉన్నాను. నేను మంచి చేస్తే నాకు మంచి కర్మయే వస్తుంది, చెడు చేస్తే చెడు కర్మయే వస్తుంది, అలాగనమాట. అంటే మీరు ప్రతి దాన్ని నమ్మకంతో బిలీవ్ చేస్తారు. అంటే ప్రతి శాస్త్రాన్ని కానీ, ప్రతి ఒక్క
అభిప్రాయాన్ని కానీ, పెద్దవాళ్ళు సూచించే దారిని కానీ ప్రతి దాన్ని కూడా గౌరవిస్తారు. ఒక ఆధ్యాత్మిక చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే ఒక ఆధ్యాత్మిక వేలో మీ యొక్క ఆలోచన విధానం, మీ యొక్క జర్నీ అనేది ఉంటుంది అని, అలాంటి చేంజ్ మీ లైఫ్లోకి, అంటే ఏది జరిగినా నా లైఫ్లో ఏది జరిగినా నా మంచికే జరుగుతుంది, భగవంతుడు నా కోసమే ఇలాంటి మార్పులు ఇచ్చారేమో. అంటే ఫస్ట్ నాకు ఇష్టమైన వాళ్ళని తీసుకెళ్ళిపోయా దూరం చేశారు, లేకపోతే నాకు ఇష్టమైన వాళ్ళందరూ నా లైఫ్ నుంచి వెళ్ళిపోయారు, లేకపోతే నేను కోరుకునే జాబ్ రాలేదని ఒకప్పుడు బాధపడేవారు. కానీ ఇప్పుడు మనకు ఆ చేంజ్ జరిగిన తర్వాత, ఇలాంటి చేంజెస్ వచ్చిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే, భగవంతుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడు, మన లైఫ్లో ఎవరు రావాలి అని రాసి పెట్టుంటే వాళ్ళే వస్తారు, ఇది ఏది జరిగినా కూడా దేవుడి మీద భారం వేసే ఉంటున్నాను అన్నట్లు ప్రతి దానికి కూడా ఒక ఆధ్యాత్మికంగా ఆలోచించడం మొదలు పెడతారంట. అండ్ ఇంకా ప్రతిదాన్ని కూడా గౌరవించడం, అంటే యూనివర్స్ ఏదైతే మీకు రిజల్ట్ రూపంలో ఇస్తుందో దాన్ని ప్రతిదాన్ని కూడా అబ్బాయి ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోకుండా ప్రతిదాన్ని రెస్పెక్టబుల్గా ఉంటారు, ప్రతి ఆచారాన్ని గౌరవిస్తారు, ప్రతి సాంప్రదాయాన్ని గౌరవిస్తారు. అట్లా మీ యొక్క క్యారెక్టర్లో ఇలాంటి చేంజ్ కూడా వస్తుంది. అంటే ఒక ఎలా అంటే ఒక ఆధ్యాత్మిక చేంజ్ కూడా వస్తుంది అని యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా ఏం చెప్తుందంటే, మీరు ఎలాంటి లైఫ్లో మీ చేంజ్ అనేది జరుగుతున్నా అది కూడా ఏం చెప్తుందంటే యూనివర్స్, ఆ చేంజ్ అన్నిటికీ కారణం ఒక ఫెయిర్ జడ్జ్మెంట్. అంటే మీ లైఫ్లో మీకు ఏం కావాలో యూనివర్స్ ఇవ్వడానికి ఒక ఫెయిర్ జస్టిస్ని అయితే సూచించి అది మాత్రమే ఇస్తుంది అంటుందంటే. చూసారు ఇక్కడ ఒక త్రాస్ పెట్టి దాంట్లో ఇటు హాఫ్ అంటే మీరు ఏది మంచి చేస్తారో మీకు మంచి ఫలితం. మీరు ఏదైనా ఒక మిస్టేక్, మీరు కాకపోయినా ఎవరైనా మిస్టేక్ చేస్తే మిస్టేక్ దానికి తగ్గ ఫలితం. అంటే జస్టిస్ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా జరుగుతుంది మీ లైఫ్లో. మీకు ఇప్పుడు మంచి డేస్ స్టార్ట్ అయినాయి అంటే మీరు మీ యొక్క ఆలోచన విధానం, మీరు ఇతరుల పట్ల మీరు చూపించే ప్రేమ కానీ, మీరు పాస్ట్లో ఏదైతే మీరు అందరినీ నమ్మి మోసపోవడం కానీ, మీరు మంచి కర్మలు చేసుకున్నారు, మీకు మంచి ఫలితం అనేది ఇంకా వస్తుంది, మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఇదంతా కూడా మీరుగా ఎలా ఏం జరుగుతుంది నాకు లైఫ్లో, ఏంటి ఇలాంటి మార్పు వస్తుంది అని అనిపించినప్పటికీ కూడా అదంతా కూడా యూనివర్స్ ఇచ్చే చేంజ్ అని యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉందంటే, మిమ్మల్ని మీరు ప్రతి విషయంలో కూడా డెడికేట్ చేసుకుంటారంట. అండ్ ఇంకా ఎలా అంటే, ఇక్కడ ఒక ఆమె ఒక పర్సన్ ఒక శిల్పాన్ని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తుందంటే యూనివర్స్, మిమ్మల్ని మీరు ప్రతి విషయంలోనూ కూడా ఈ పని చెయ్యాలి, నేను లేదా ఈ రిలేషన్షిప్లో నేను ఉన్నాను అంటే దానికి మిమ్మల్ని మీరు డెడికేట్ చేసుకుంటారంట, అంకితంతో ఉంటారు, ఫుల్ ప్లెజ్డ్గా ఏదైతే మీ రోల్ ఉందో దాన్ని ప్లే చేస్తారు. ఎక్కడ కూడా డీవియేషన్స్ అనేవి ఉండవు, మోసం అనేది ఉండదు, ఎక్కడ కూడా టైం వేస్ట్ అనేది ఇలాంటివి లేకుండా. కొంతమంది ఉంటారు ఆ రిలేషన్షిప్లో ఉంటారు, మళ్ళీ పక్క వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్తూ ఉంటారు. అంటే అది కరెక్ట్ రిలేషన్షిప్ అనేది కాదు. అలా కాకుండా మీరు ఒక సిస్టర్, ఒక బ్రదర్ కింద, ఒక సన్ ఆర్ డాటర్, లేకపోతే ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఒక ఫ్రెండ్, ఒక రిలేటివ్, ఏ పొజిషన్లో మీరు ఉన్నారో, ఏ పాత్రని మీరు పోషిస్తున్నారో మీ నిజ జీవితంలో, దానిని మీరు చాలా డెడికేషన్తో చేస్తారు. దానికి నేను ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నానో దానికి నేను న్యాయం చేస్తాను అన్నట్లు మీ ఆలోచన ప్రతి దానికి కూడా కరెక్ట్ డెసిషన్స్తో కరెక్ట్ వేలో మీరు వెళ్ళగలుగుతారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉంటారంటే, మిమ్మల్ని మీరు ఒక శిల్పం లాగా చెక్కుకుంటారంట. అంటే ఉలి దెబ్బలు పడితే రాయి కూడా శిల్పం కింద ఎలా మారుతుందో అలాగా మీ లైఫ్ మీద ఎన్నో మనసు మీద ఎన్నో గాయాలు తగిలిన తర్వాత నేను ఇట్లా మారాలి, నేను ఈ విధంగా ఉండాలి, నేను ఇలా మాట్లాడాలి, లేకపోతే నా ఆలోచన విధానం ఈ విధంగా ఉండాలి అని మిమ్మల్ని మీరు మలుచుకుంటారు అని యూనివర్స్ అయితే చెప్తుంది. ఆ మలుచుకునే స్థానంలో మీరు ఒక మంచి డెవలప్డ్ పర్సన్ కింద మీరు రెడీ అవుతారు అని చెప్తుంది. అండ్ ఇంకా ఎలా చెప్తుందంటే, మీరు ఏదైతే మిమ్మల్ని మీరు మలుచుకున్నారో ఆ మలుచుకునే క్రమంలో మీకు అనేది ఒక ఆశీర్వాదకు పూర్వకమైన ఒక లైఫ్ అనేది మీకు దొరుకుతుంది. ఒక లైఫ్ స్టైల్ అంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్తో కూడిన ఒక మంచి లైఫ్ స్టైల్ మీకు దొరుకుతుంది. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా మీకు ఎలాంటి లైఫ్ వస్తుందో మీకే తెలుస్తుంది కదండి. సూపర్ లైఫ్, అసలు చూసుకోలేనంత మంచి లైఫ్ని మీకు యూనివర్స్ ఇవ్వడానికి మీకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది. ఎవరైనా ఇప్పుడు మనం అనుకుందాం, మన పెద్దవాళ్ళు మనకి ఎందుకు బ్లెస్సింగ్స్ చేస్తారు? దీర్ఘాయుష్మాన్ భవ అంటారు, లేకపోతే శతమానం భవతి అంటారు, లేకపోతే మంచి నీ కోరికలన్నీ తీరాలి అని ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం అంటేనే ఒక
మనకి ఒక పాజిటివ్ వైబ్. సో యూనివర్స్ బ్లెస్సింగ్స్ అని ఇక్కడ చెప్తుంది. యూనివర్స్ బ్లెస్సింగ్స్తో మీకు ఒక మంచి, మీరు కోరుకున్న, మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేలాంటి ఒక మంచి బ్యాలెన్స్తో కూడిన ఒక లైఫ్ స్టైల్ మీకు రాబోతుంది. అలాంటి చేంజ్ అనేది మీ లైఫ్లో జరగబోతుంది అని యూనివర్స్ చెప్తుందండి. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. యూనివర్స్ మంచి మంచి మెసేజెస్ మీకు ఫార్వర్డ్ చేస్తుంది. సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అన్నీ మీకు నచ్చినట్లయితే మీరు సేమ్ డేలో రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ ఫీడ్బ్యాక్స్. మీరు అంత ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్లనే మీ లైఫ్లో చేంజెస్ నాకు చెప్పడం వల్లే నేను ఇంత కాన్ఫిడెన్షియల్గా అందరినీ మోటివేట్ చేసేలాగా నేను రీడింగ్స్ అయితే ఇవ్వగలుగుతున్నానండి. చక్కటి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. సో ఎలా అంటే ఎమోషనల్ యూనియన్స్ జరుగుతాయి. అండ్ మీకు ఏదైతే మీరు కోరుకుంటున్నారో అలాంటి లైఫ్ స్టైల్ మీకు దొరుకుతుంది. అలాంటి జాబ్ కానీ, కెరియర్ కానీ, బిజినెస్ కానీ, అట్లా ఏది మీరు అడుగుతున్నారో యూనివర్స్ని, నాకు ఇది కావాలి, లేకపోతే నేను కోరుకున్న, నాకు ఇష్టమైన ఒక మంచి పర్సన్ నా లైఫ్లోకి రావాలి అని ఏదైతే మీరు కోరుకుంటున్నారో అట్లాంటి లైఫ్ స్టైల్, అట్లా ఆ విధంగా మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది. ఇన్ కేస్ మీకు నచ్చిన వ్యక్తులు ఎవరైనా మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయిన వారు, ఏదో అంటే పెద్ద పెద్ద రీజన్స్ వలన వెళ్ళిపోయిన వాళ్ళు వెనక్కి రారండి. మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు వెనక్కి రారు. అట్లా కాకుండా మీకు వాళ్ళకి ఏదైనా చిన్న మనస్పర్ధ రావడం, లేకపోతే ఎవరైనా థర్డ్ పార్టీ వలన వాళ్ళ మాటలు విని మిమ్మల్ని అవాయిడ్ చేయడం, ఇట్లాంటివి ఏమైనా జరిగి ఉన్నా, మీరు వాళ్ళు కోరుకుంటున్నా, అది రీయూనియన్ జరిగే ఛాన్సెస్ ఉంది, రీయూనియన్ జరుగుతుంది అని యూనివర్స్ చెప్తుంది. అంటే మీకు ఇష్టమైన వ్యక్తులు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. అలాగే జాబు, కెరియరు, బిజినెస్ వీటి పట్ల చూసుకున్నట్లయితే అవి కూడా అలానే మీరు కోరుకున్న జాబు మీరు పొందగలుగుతారు. మీరు కోరుకున్న కెరియర్ని మీరు చేజిక్కించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ఫైనాన్షియల్ మ్యాటర్లో మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. అది మీకు ఎలా ఉంటుందంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మీ యొక్క వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వారితో కలిపి మీరు సెలబ్రేషన్స్ చేసుకోగలుగుతారు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు. అట్లాంటి సిచ్యువేషన్స్ అనేవి జరుగుతాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉందంటే, ఎవరైతే మీరంటే పడని వాళ్ళు ఉంటారో, ఎవరైతే మిమ్మల్ని పాస్ట్లో బాధ పెట్టారో అని చెప్తున్నాం, అట్లాంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా మీకు మొహం చూపించుకోలేక మీరు ఎదురు పడుతున్నప్పుడు క్రాస్ వేలో, అంటే అపోజిట్ వేలో వెళ్ళిపోతూ ఉంటారంట తల దించుకుని. అంటే అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా, అంటే వాళ్ళు చేసిన దానికి మీరు వెళ్ళే హై స్టేజ్కి వాళ్ళు తిరిగి మిమ్మల్ని చూడలేక సిగ్గుతో మీరు కనిపించినా కూడా క్రాస్ వర్డ్స్లో మీరు ఏదైతే వెళ్తున్నారో ఆ దారి నుంచి తప్పుకొని సైడ్కి వెళ్ళిపోయే అలాంటి చేంజ్ అనేది జరుగుతుంది అని చెప్తుంది. అంటే వెళ్ళిపోతారు అంటే మీకు మొహం చూపించలేరు, వాళ్ళ వల్లనే కదా మీ లైఫ్ మారిపోయింది, మీరు పెయిన్ పడ్డారు, మీరు బాధపడ్డారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ లైఫ్లో జరిగినాయి. సో అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీరు చూడగలుగుతారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉందంటే, ఈ కార్డు మొన్న లాస్ట్ వీక్ కూడా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మిరాకిల్ చేంజెస్ అండ్ ఏదైతే మిరాకిల్ చేంజెస్ ఉన్నాయో అవి జరగబోతున్నాయి. ఏదైతే మీ లైఫ్లో ఒక ఇరిటేషన్ జరిగిందో, లేకపోతే ఇరిటేటింగ్ టైం, లేకపోతే అన్హ్యాపీ మోల్స్, ఇలాంటివి ఏవైతే జరిగినాయో ఆ టైము మీకు ఎండ్ అయిపోయింది అని చెప్తుంది యూనివర్స్. అంటే బాధాకరమైన రోజులు కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే మీరు నచ్చుకోలేని, మీరు బాధపడి మీ పెయిన్కి గురి అయ్యే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండింగ్ అయిపోయినాయి అని చెప్తుంది. అండ్ మీ లైఫ్లో మిరాకిల్ చేంజెస్ అనేవి జరగబోతున్నాయి. అంటే వండర్ఫుల్ మిరాకిల్ చేంజెస్ అంటే ఏంటి? జరగవు అనుకున్నవి జరిగితే వాటిని మ్యాజిక్ కానీ మిరాకిల్ కానీ అంటాం. అంటే జరిగేవి కాదు, జరుగుతాయి అని తెలిసిన వాటికి మనం ఏమి అన్నాం. జరగవు అని ఎప్పుడైతే మనం ఫిక్స్ అవుతామో, ఇది ఇంకా మన లైఫ్లో లేదు అనుకున్నది ఏదైతే ఉందో అది మీ లైఫ్లో మళ్ళీ జరుగుతుంది అని చెప్తుంది. అలాంటి మిరాకిల్ చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయి అని చెప్తుంది యూనివర్స్. సో అది రిలేషన్షిప్స్లో నవ్వచ్చు, కెరియర్లో నవ్వచ్చు, బిజినెస్లో నవ్వచ్చు, జాబ్లో నవ్వచ్చు, అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అవ్వచ్చు. మీరు దేనికోసం అయితే చూస్తున్నారో వాటన్నిటిలోనూ కూడా అట్లాంటి మిరాకిల్ మ్యాజికల్ చేంజెస్ అనేవి మీరు చూస్తారు, మీరు చూడబోతున్నారు అని చెప్తుంది యూనివర్స్.
అండ్ ఎట్టి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నా కూడా మీకు ఈ స్ట్రెంగ్త్ కార్డ్ అనేది పదే పదే వస్తుందండి మన రీడింగ్లో. అంటే రీడింగ్ చూస్తూ కనెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఎవరికో యూనివర్స్ గట్టిగానే చెప్తుంది ఏంటంటే, ఎప్పుడు కూడా మీరు మీ స్ట్రెంగ్త్ని మాత్రం విడవకండి. మిమ్మల్ని డౌన్ చేసేసే వాళ్ళు సమయం చూసంటే మీ దగ్గర మంచిగానే ఉంటారంట. మీ వెనకాల ఎప్పుడు మీ ఛాన్స్ దొరుకుతుందా, మీ ప్లేస్ని లాగేద్దాం, లేదా మిమ్మల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టేద్దాం, అంటే వాళ్ళ మాయ మాటల ద్వారా కానీ, వాళ్ళు చూపించే విధానం వల్ల కానీ మిమ్మల్ని వాళ్ళు కంట్రోల్లో పెట్టేద్దామని చూసే పర్సన్స్ ఉన్నారంట. బీ అలర్ట్ అని చెప్తుంది. ఎందుకంటే స్ట్రెంగ్త్ ఎప్పుడు వదులుకోకండి. మిమ్మల్ని డామినేట్ చేసేద్దామని, అంటే మీకంటే వాళ్ళు పైకి వెళ్ళాలని, లేదా మిమ్మల్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలని, ఇట్లాంటి సిచ్యువేషన్స్తో ఉన్న వాళ్ళు, మనసులో ఉన్న ఆలోచనలతో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ స్ట్రెంగ్త్ అనే దాన్ని వదులుకోకండి అని యూనివర్స్ చెప్తుంది. యూనివర్స్ చెప్తుంది అంటే ఖచ్చితంగా అలా అది జరుగుతుందండి. మీరు మీ లైఫ్లో అలాంటి వ్యక్తులు ఎవరైనా చూసే వాళ్ళల్లో ఉండే ఉంటారు. అంటే చూసే వాళ్ళకి ఇలాంటి వ్యక్తులు ఎవరో ఒకరు వాళ్ళ లైఫ్లో ఉండే ఉంటారు. కాబట్టి యూనివర్స్ ఎవరైతే కనెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి రీడింగ్స్ ఇస్తుంది. యూనివర్స్ ఇచ్చే ప్రతి రీడింగ్ కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఎందుకంటే చాలా ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి నాకు. అసలు నాకు వాట్సాప్లో ఎన్ని మెసేజెస్ పెడుతున్నారు పర్సనల్గా, నాకు ఇలా జరుగుతుంది, మీరు చెప్పింది కరెక్ట్ అని. అది కాకుండా పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అయితే ఇంకా రీడింగ్ అయిన తర్వాత నాకు ఎన్ని చెప్తారో చాలా అసలు నిజంగా అనిపిస్తుంది. ఇంత కనెక్ట్ చేసుకుంటున్నారు రీడింగ్ని చూస్తే 1000 మెంబర్స్ అయినా కూడా వాళ్ళకి అందరికీ కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా అన్నట్లు ఉంటుంది. సో మీ అందరికీ కూడా ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు. అందరికీ కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి. ఖచ్చితంగా మీరు వాటిని యూటిలైజ్ చేసుకోండి. ఇంకా ఎలా చెప్తుందంటే, మీరు ఏదైతే మీ మనసు చెప్తుందో దాన్ని గట్టిగా ఫాలో అవ్వండి. దానికోసం మీరు డేరింగ్ డెసిషన్స్తో మీరు ముందుకు వెళ్తారు. అట్లాంటి చేంజ్ అనేది మీ లైఫ్లో జరుగుతుంది. ఇప్పటి వరకు వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే ఏదైనా విషయంలో నేను కొంచెం ఆలోచించుకోవాలి, ఇట్లా ఏదో ఒకటి అనుకుంటారో అవన్నీ కాదు. మీ మనసు మీకు చెప్పిన ప్రతిదీ కూడా కరెక్టే చెప్తుందంట. దాన్ని మీరు ఫాలో అవుతారు. అది కూడా ఎలా ఉంటుందంటే డేరింగ్, అంటే ప్రతి విషయంలో కూడా చాలా డేర్ చేసి, అవును నేను ఇది చేయగలను, అవును నేను ఈ విషయంలో ముందుకు వెళ్ళగలను, అవును నేను దీన్ని అప్లై చేయగలను, నేను కరెక్టే చేస్తాను, నేను అందరికీ హెల్ప్ చేసే పొజిషన్లో నేను ఉన్నాను, కానీ అందరికీ మేలు చేసే పొజిషన్లో నేను ఉన్నాను, కానీ నేను ఎవరిని కూడా తక్కువ చేయట్లేదు, ఎవరి విషయంలో తప్పు చేయట్లేదు అన్నట్లు మీరు ఎలా అయితే మంచి స్ట్రాంగ్ పర్సన్గా ఉంటారో అట్లనే మీ లైఫ్ కూడా ఆ విధంగా మీ మనసు ప్రతి మంచి చెప్తూ ఉంటే దాని మీదే మీరు డేరింగ్ డెసిషన్స్తో ప్రతి స్టెప్ కూడా వేసుకుంటూ వెళ్ళగలుగుతారంట. ఎవరికైనా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందండి, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. లింక్ మీద క్లిక్ చేస్తే కమ్యూనిటీలో జాయిన్ చేస్తుంది. దీనివల్ల నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా అప్డేట్ వెంటనే వస్తుంది. అండ్ లైవ్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ మేనిఫెస్టేషన్స్ కూడా వస్తాయండి దాంట్లో. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే సెక్యూర్డ్గా ప్రతి విషయంలో కూడా, ఇక్కడ చూసారా ఒక విమెన్ చాలా హ్యాపీగా రెడ్ కార్పెట్ మీద చక్కగా వైట్ ఫ్రాక్ వేసుకొని రిలాక్స్గా పడుకున్నారు. అంటే ఏంటో తెలుసా, మీకు మంచిగా మీరు ఎవ్వరు కూడా కాంపిటబుల్ లేరు, మీకు కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు లేరు అన్నట్లు మీ యొక్క ఆలోచన కానీ, మీ యొక్క విల్ పవర్ కానీ, మీ యొక్క స్ట్రాంగ్ ఎనర్జీస్ కానీ ఆ విధంగా తయారవుతాయంట. అండ్ ఇంకా ఎలా ఉంటారంటే ప్రతి విషయంలోనూ కూడా చాలా సెక్యూర్డ్గా ఉంటారంట. అంటే ఒక సెక్యూర్డ్ అంటే ఏంటి, సెక్యూరిటీ ఉన్న దాని దగ్గరికి ఎవరైనా బయట నుంచి వచ్చి లోపలికి వెళ్ళగలరు. సెక్యూరిటీ, ఒక ఇంటికి సెక్యూరిటీ సీసీ కెమెరాస్ అంటాం, అలా ఎందుకు పెడతాం? ఎవ్వరు ఎటు పరిస్థితుల్లోనూ కూడా దొంగలు కానీ ఎవరైనా అపరిచిత వ్యక్తులు కానీ ఆ ఇంట్లోకి ప్రవేశించకూడదు. లేదా సెక్యూరిటీస్ని ఎందుకు పెడతాం? వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని అపోజ్ చేయడానికి, అసలు మంచి వాళ్ళు అయితే లోపలికి పంపిస్తారు, ఎవరైనా రివర్స్ వాళ్ళు అయితే పంపించేస్తారు. అట్లా ఉండ సెక్యూర్డ్. అలా మీ లైఫ్లో కూడా ఏది మంచి ఏది చెడో ఒక డేరింగ్ ఆలోచనలతో మీరు ప్రతి విషయాన్ని తెలివైన నిర్ణయాలతో సెక్యూర్డ్గా ఆలోచించుకుంటూ ప్రతి డెసిషన్ తీసుకొని మీ లైఫ్ని సెక్యూర్డ్ వేలో ముందుకు తీసుకువెళ్తారంట. అంత మెచ్యూర్డ్గా మీరు ఉండగలుగుతారు. అలాంటి చేంజెస్ అనేవి మీ లైఫ్లో జరగబోతున్నాయి అనేది రీడింగ్ తెలియజేస్తుందండి. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది, నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.